గగన్ ఏ గగన్ మనం బయటకొచ్చినా సైకిల్ తెచ్చుకోనీకే. సైకిల్ కావాలా? సైకిల్ కట్టి గగన్ బండి అని. గగన్ ఏం కావాలి? గగన్ అయితే సైకిల్ తీసుకోవడానికి పోతున్నాం. వాడైతే బయట పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. సో వాళ్ళని చూసి ఊగా కావాలని అడుగుతుంటే ఇక తప్పదు, ఎంతైనా తప్పదు కాబట్టి తీసుకోవడానికి అయితే పోతున్నాం అనమాట. సో మా గగన్ అయితే మస్తు ఎక్సైట్ అవుతున్నాడు, ఖుషిలో ఉన్నాడు. సైకిల్ అలా తమ్ముడిని అయితే ఇంట్లోనే పెట్టేసి వచ్చినాము, ఎందుకంటే డ్రైవింగ్ చేయలేము కాబట్టి, తీసుకోలేము కాబట్టి. సో మా ఆయన, నేను, గగన్ మేమైతే ఇప్పుడు అబ్దుల్గంజ్కి అయితే వచ్చినాం. ఇది ప్లేస్ ఎక్కడిది? అబ్దుల్గంజా? అబ్దుల్గంజ్కి అయితే వచ్చేసినాము. ఇది ఏం హాస్పిటల్? ఏంది? ఉస్మానియా హాస్పిటల్ అనమాట. ఇది మేమైతే బేగం బజార్కి వచ్చి తీసుకెళ్తున్నాం. ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి సో మేమైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. మాకు దగ్గరలో అనమాట ఇది. ఎక్కడ తీసుకుంటున్నాం? బేగం బజార్లో కొంచెం చీప్గా మంచి క్వాలిటీ కూడా వస్తుంది. సో ఇక్కడికైతే వచ్చి తీసుకుంటున్నాం అనమాట. లోపట ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనమాట. లోపట అన్నీ ఉంటాయి. మన జ్యువెలరీ కూడా ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ ఉంది, తెలుసు అనుకుంటా కొంతమందికి. తెలియని వాళ్ళైతే చూడండి, పిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి. ఇక్కడ గిన్నెలు కూడా అమ్ముతున్నారు. పెళ్లికి బడి బాసన్లు పెడతారు కదా, అవన్నీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి? విలేజెస్ నుంచి వస్తారు, ఎక్కడెక్కడనో స్టేట్స్. జ్యువెలరీ కూడా బ్రైడల్ కి సంబంధించి, అంటే పెళ్లి కూతురు కానీ ఏమన్నా ఫంక్షన్స్ అయితే కూడా ఇక్కడ వచ్చి తీసుకోతారు. మొత్తం షాపింగ్ కి అడ్డా అనమాట. ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ లో ఎక్కిపోయినాం, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ అయితే. ట్రాఫిక్ చూడు, ఇలాంటి ఈవినింగ్ టైంలో అస్సలు రావద్దు కదా, మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా, ఈవినింగ్ అనే కాదు, ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఉంటుంది. ఇక చూడండి ఎన్ని మొత్తం సామానే. చాలా మంది పెళ్లికి బడి బాసన్లను పెడతారు కదా, అవి ఇక్కడ నుంచి తీసుకోవతారు అనమాట. ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళల్లో నుంచి వచ్చి ఇక్కడ తీసుకోవతారు. నేను కూడా ఒకసారి వచ్చిన పెళ్లి బడి బాసన్లు, ఎవరో మా నాన్నమ్మ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ వెంబడి నేను వచ్చిన అనమాట. అప్పుడు కూడా నేను చూసిన అన్నీ జ్యువెలరీకి సంబంధించినవి కానీ మనకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బట్టలు తప్ప పిల్లలకు సంబంధించినవి కూడా దొరుకుతాయి ఇక్కడ. జ్యువెలరీ ఇంకా లోపల అయితే ఇంకా షాప్స్ ఉంటాయి. ఇగో ఇవన్నీ షాప్స్. మా గగన్ చూడండి, హారన్ కొడుతుంది. ఇవన్నీ షాప్స్. ఇక్కడ చూడండి బొగోన్లు కానీ మనకి డైలీ కుకింగ్ చేస్తాం కదా, అవి సంబంధించి ఇక్కడ పొయ్యిలు కూడా అమ్ముతున్నారు. చూడండి పబ్లిక్ చూడండి ఎట్లున్నారు. ఇంకా ఇది వీకెండ్ కూడా కాదు, ఈరోజు ట్యూస్డేనే. ఇంకా ఇక్కడ ముంగట అడ్డ, ఇక్కడ ఇదేమి సర్కిల్ దగ్గర అయితే వచ్చినాం. ఇదిగో రెట్టల పీటలు అయితే అమ్ముతున్నారు. ఎక్కడ చూడండి మీకు షాప్స్ చూపిస్తా. ఇక్కడ స్టాండ్స్ కూడా ఉంటాయి. సో ముంగట ఇవన్నీ షాప్స్. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్, మనుషులు నడవనికనే జాగుంటారు. ఇక్కడ షాప్స్ మనకి ఇంట్లో సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ చూడండి. మనం బాసనలు పెట్టుకోవడం, బాసనల స్టాండ్స్ అవి ఇవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ట్రాఫిక్లో ఇరికిపోయినాం ఇప్పుడైతే. ఇదంతా షాపింగ్ అనమాట, పిల్లలకు సంబంధించినవి ఇవన్నీ కదా. అంటే జ్యువెలరీ షాపింగ్ అని ఇక్కడ జ్యువెలరీకి సంబంధించిన షాప్స్ అన్నమాట. ఇవన్నీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనకి ఇంట్లో డైలీకి ఇంట్లో మనకి ఏమన్నా వస్తువులు కావాలంటే ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ బాటిల్స్, ఇవి డబ్బాలు, ఇవన్నీ ఇక్కడ డెకరేషన్కి సంబంధించిన పూలు మనం ఇంట్లో ఉడుస్తాం కదా, అవి చిన్న పిల్లలు. ఇక్కడ ఇంకా షాప్స్ ఉన్నాయి, లోపల గల్లీలు ఉంటాయి. ఇక్కడ చైర్స్, టేబుల్స్ ఇవన్నీ. ఇక్కడ ఈ షాప్లోనా? ఓకే, ఇక్కడ ఈ షాప్. సైకిల్
అంటే కొంచెం కాళ్ళు ఇప్పుడు గాయస్ అయితే ఇప్పుడైతే ఫైనల్లీ మేమైతే చెప్పిన కదా గాయస్ ఏమంటారు సైకిల్ తీసుకుందామని. సైకిల్ బదులు ఆటో సైకిల్ కి బదులు ఆటో తీసుకున్నా అనమాట. సైకిల్ వద్దంట, అది కూడా పెద్ద ఆటో పట్టుకుండు. అసలు మేము ఏమైంది సైకిల్ ఇప్పిద్దామని తీసుకోతే వాడేమో కార్ కావాలంటుండు. సరేలే కార్ అడిగినాము, కాకపోతే అది రిమోట్ కార్ అనమాట. తీసుకుందామంటే ఆ రిమోట్ కార్ వచ్చేసి మంచిగా ఉంటుంది, మంచిగా అంటే తొందరగా ఖరాబ్ అవుతుంది, మనం షోరూమ్ నుంచి తీసుకుందాంలే అన్నట్టు వచ్చేసినాం అనమాట. కాకపోతే ఈయన పడుకున్నాడు చూడండి, ఎంత ముద్దుకు పోయిండు, నిద్రపోయిండు, ఏడ్చిండు, చాలా ఏడ్చి అదైపోయినాడు అనమాట. వెనకాల ట్రాఫిక్ ఉంది